సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. సాయిబాబా దత్తావతారమేనా? ఇది సాయి సంకల్ప వారి ఫేస్బుక్ పోస్ట్. ఈ మధ్య శ్రీ షిరిడి సాయిబాబా వారిని దూషిస్తూ ద్వేషిస్తున్న పోస్టులు కనిపిస్తున్నాయి. సాయిబాబా అసలు దత్తావతారం కాదు అని, సాయిబాబా వల్ల సనాతన ధర్మానికి హాని జరుగుతోందని, సాయినామం ప్రక్కన రామనామం కలపడం తప్పు అని, సాయిబాబాను పూజించే బదులు మన ఋషులను గురువులను పూజించడం మేలు అని, సాయిబాబా అసలు లేరని, కేవలం బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన పాత్ర మాత్రమే అని ప్రధానంగా కనిపించే అంశాలు. ఇలాంటివి కనిపించినప్పుడల్లా సాయి భక్తులు వారితో వాదనలకు దిగడం, అది తీవ్ర రూపం దాల్చి వ్యక్తిగత దూషణకు దారితీయటం సర్వసాధారణం అయిపోయింది. వీటికి సమాధానాలు తెలుసుకోవడానికి ముందు కొన్ని విషయాలు తెలియాలి. ఒకటి, కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రథమ అవతారంగా కీర్తించబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు షిరిడీలో సాయిబాబాగా అవతరిస్తారని చెప్పారు. ఇది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉన్నది. ఒకవేళ ఇదంతా కల్పితమే అనుకుందాం ప్రస్తుతానికి. రెండో పాయింట్, అక్కలకోటలో అవతరించిన దత్తాత్రేయ అవతారం శ్రీ స్వామి సమర్థులు తమ తదుపరి అవతారంగా షిరిడీలో సాయిబాబాగా అవతరిస్తామని చెప్పారు. శ్రీ స్వామి సమర్థుల చరిత్రలో ఉన్నది. ఒకవేళ ఇదంతా కల్పితమే అనుకుందాం ప్రస్తుతానికి. మూడో పాయింట్, సాక్షాత్తు శ్రీ దత్తావతారులుగా ప్రసిద్ధిగాంచిన సద్గురువులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి మహాస్వాములు షిరిడి శ్రీ సాయిబాబా గురించి ఇలా అన్నారు: సన్యసించిన వారు భగవంతునికి తల్లికి తప్ప వేరెవరికి నమస్కరించారని, కానీ సాయిబాబా దత్తాత్రేయ స్వామి వారు కనుక నమస్కరించాలని చెప్పి తమను అంటే వాసుదేవానందుల వారిని మరువవద్దని, తమకు సోదరులతో సమానం అని చెప్పి భక్తితో నమస్కరించి ఒక కొబ్బరికాయను కూడా పంపారు. సాయిబాబా సాక్షాత్తు దత్త స్వరూపులని రూఢీ చేశారు. ఒకవేళ ఇదంతా కూడా కల్పితమే అనుకుందాం ప్రస్తుతానికి. బాలా ఉపాసకులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు సాయిబాబా ఆలయ నిర్మాణానికి ముహూర్తము, శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్ట చేశారు. మరి బాలా ఉపాసకులకే తెలియదా? శ్రీ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు సాయిబాబాను దత్తాత్రేయ అవతారం అంటుంటారు. మరి స్వామివారు సాయిబాబాను దత్తావతారం అని ఎందుకు అంటున్నారు? స్వామివారికి తెలియదా? ఇక మన ప్రముఖ ప్రవచనకర్తలైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇప్పటికే ఎన్నోసార్లు షిరిడి సాయిబాబా గారి గురించి, సాయి సచ్చరిత్ర గురించి ప్రవచనాలు చేశారు. వారు ఎందుకు ప్రవచనాలు చేసినట్లు? వారిని భయపెట్టో డబ్బుల కోసమో ప్రవచనాలు చేస్తారని అనుకుంటున్నారా? ఏది నయానో భయానో వారి చేత అన్యమతాల గురించి ప్రవచనాలు చేయించండి, వారు అలా ఎన్నటికీ చేయరు. వారి నోట సరస్వతి పలుకుతుంది, వారు సాయిబాబాను పూజించవచ్చు అనే చెప్పారు. పైన పేర్కొనిన వారెవరూ సామాన్యులు కారు కదా. కనుక సాయిబాబా నిస్సందేహంగా దత్తాత్రేయ స్వరూపులే. ఇకపైన అనుకున్న అంశాల గురించి చెప్పుకుందాం. సాయిబాబా వల్ల సనాతన ధర్మానికి ఏ విధంగా హాని జరుగుతోంది అసలు? సాయిబాబా శరీరధోరులై ఉండగా ఆయనను దర్శించడానికి వచ్చే వారికి గురు చరిత్ర, భావార్థ దీపిక, ఏకనాథ భాగవతము, జ్ఞానేశ్వరి, రామాయణము, విష్ణు సహస్రనామము వంటివి చదవమని చెప్పేవారు. కొందరి భక్తుల చేత నిత్య పారాయణాలు, సత్సంగాలు చేయించేవారు. ఇవి సనాతన ధర్మానికి హాని కలిగిస్తున్నాయా? సాయిబాబా వారు నివసించే ద్వారకామాయిలో గంటలు మ్రోగించడం, దీపాలు వెలిగించడం, తులసి బృందావనము, శంఖము పూరించడం, నిత్యాగ్నిహోత్రము, అన్న సంతర్పణ, విభూతి ధారణ వంటివి పాటించేవారు. ఇవి సనాతన ధర్మానికి వ్యతిరేకమా? సాయిబాబా వారు పాండురంగని ఆలయము, లక్ష్మీ మందిరము, శివ, పార్వతి, శని, గణేశ,
మారుతి అనేక జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించారు. ఇవి సనాతన ధర్మానికి హాని కలిగిస్తున్నాయా? సాయిబాబా శ్రీరామనవమి, హోళికా పూర్ణిమ, గురు పూర్ణిమ, వినాయక చవితి, దసరా, గోపాల కాలోత్సవం, కాలా హండి వంటి పండుగలు వైభవంగా జరిపించేవారు. ఇవి సనాతన ధర్మానికి వ్యతిరేకమా? ముఖ్యంగా శ్రీరామనవమి సమయంలో రామాయణం సప్తాహ పారాయణ చేయించేవారు. రామ జన్మోత్సవం, రామనామ సంకీర్తనం చేయించేవారు. పానకం, వడపప్పు, మజ్జిగ నైవేద్యం పెట్టించి అందరికీ పంచేవారు. రాముని పాటలు పాడేవారు. ఇవన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకమా? కొందరు భక్తులకు సాయిబాబాలో శ్రీరామ సాక్షాత్కారం కలిగేది. అందుకే సాయిబాబాను సాయిరామ అని పిలుచుకునేవారు, కోలుకునేవారు. అది వారి భక్తికి తార్కాణం. ఇందులో తప్పేంటి? గురు పూర్ణిమ రోజున సాయిబాబాను ఎందుకు పూజించడం? అంతకంటే మన ఋషులను, గురువులను పూజించాలి అంటుంటారు. షిరిడిలోని సాయి భక్తులకు గురు పూర్ణిమ మహోత్సాహం ఆదేశించిందే శ్రీ సాయిబాబా వారు. అంతకుముందు షిరిడీలో గురు పూర్ణిమ నాడు ఎవరూ పండుగ చేసుకునేవారు కాదు. ఆ సమయంలో గురువే పునాది అని వారు గురు ప్రాశస్త్యం వివరించి చెప్పిన తరువాత సాయి భక్తులు సాయిలోనే వ్యాస భగవానుని దర్శించి గురు పూర్ణిమ జరుపుతున్నారు. మన పీఠాలలో కూడా గురు పూర్ణిమ రోజున కేవలం వ్యాస భగవానుని మాత్రమే గాక తమ గురు పరంపరను పూజించడం చూస్తూనే ఉన్నాం. ఇందులో దోషమేముంది? సాయిబాబా అనే పాత్రను బ్రిటిష్ వాళ్ళు సృష్టించి ఏమి సాధించాలి అనుకుని ఉంటారు? వాళ్ళే అలా అనుకుని ఉంటే సాయి సచ్చరిత్ర కల్పితం అయ్యి ఉండాలి కదా. అలాంటి కల్పిత కథలో జీసస్ గురించి వ్రాసి అందరినీ క్రైస్తవులుగా మార్చాలి అనుకుంటారు. పోనీ అందరినీ ముస్లింలుగా మార్చాలి అనుకుంటే కూడా అందుకు అనుగుణంగా రాయాలి. అంతేకాని సాయి సచ్చరిత్ర అలాంటివేవి ఎక్కడా కనిపించవు. కనుక సాయిబాబా పథకం ప్రకారం సృష్టించబడిన పాత్ర కానే కాదు. సాయిబాబా ముస్లిం అని, సనాతన ధర్మ వ్యతిరేకి అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఆయనను నమ్మి వచ్చిన భక్తులను ఎంత తేలికగా ముస్లింలుగా మార్చి ఉండవచ్చు? అలాంటివి ఏవైనా చేశారా? లేదే. ఆయన వెప్పుకోరి ఎవడో ఒక మూర్ఖుడు మతం మారి ఆయనకు కనిపిస్తే వాడి చెంప పగలగొట్టి నీ తండ్రిని ఎలా మార్చుకుంటావు అని హెచ్చరించి తిరిగి సనాతన ధర్మంలోకి మార్చారు. సాయిబాబా స్వాతంత్ర్య పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు? ఆయనే దేవుడైతే స్వాతంత్ర్యం ఎందుకు తీసుకురాలేదు అంటుంటారు కొందరు. సాయిబాబా అవతరించింది అందుకు కాదు. మన మెప్పు కోసం భగవంతుడు ఏది చేయడు. కాలగతిని, కర్మలను అనుసరించి ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన ఆలయాలను కూల్చేసి వేరే మతాల వాళ్ళు వాళ్ళ నిర్మాణాలు చేస్తుంటే ఏ దేవుడు ఎందుకు స్పందించలేదు? అలా స్పందించని కారణంగా ఆ ఆలయాలలో భగవంతుడు లేడనా? ఉన్నాడు, ఉంటాడు. కానీ ఆలయాలను రక్షించుకోవాల్సినది భక్తులే. నేటికి ఇలాంటివి జరుగుతున్నా ఎంతమంది స్పందిస్తున్నారు? మన దేశం మీద, ధర్మం మీద కొన్ని వందల సంవత్సరాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి భక్తులను రక్షిస్తాడు, ధర్మాన్ని కాపాడతాడు. సాయిబాబా మాంసం తినేవారు, అల్లా మాలిక్ అనేవారు అని కొందరు ఆక్షేపిస్తుంటారు. నిజమే, ఆయన మాంసం తినేవారు. సర్వభక్షణ చేసే అగ్నిదేవుని వంటి వారు అని తెలపడానికే ఆయన నిత్యాగ్నిహోత్రం వెలిగించి ఉంచేవారు. మాంసభక్షణ ఆయన పవిత్రతను ఏమాత్రం తగ్గించదు. ఆదిశంకరులు ఒకసారి భిక్షకు వెళ్ళినప్పుడు ఒకరు కళ్ళు పోస్తారు. ఆయన అది స్వీకరించడం చూసిన కొందరు శిష్యులు వారు కూడా కళ్ళు తాగవచ్చని ఆనందించి అలా చేస్తారు. మరునాడు ఒకడు సలసలా కాగే సీసం పోస్తారు. అది శంకరులు సీసం తాగుతారు, ఆదిశంకరులు సీసం తాగుతారు. కానీ అది ఏ శిష్యుడు అనుసరించలేదు. కళ్ళు త్రాగడం వలన ఆదిశంకరుల పవిత్రత ఏమైనా దెబ్బతిన్నదా? కన్నప్ప పెట్టిన మాంసం తిన్న శ్రీకాళహస్తీశ్వరుని పవిత్రత తగ్గిందా? ఇవేవి దేవతల పవిత్రతను తగ్గించలేవు. ఇక అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏక్ అనేవారు. వీటిని బట్టి ఆయన కేవలం అల్లా మాత్రమే భగవంతుడు అని నమ్మి ఉంటే సనాతన ధర్మంలో చెప్పినవేవీ పాటించేవారు కాదు. ఆయనను ఆశ్రయించిన వారిని కూడా పాటించనిచ్చేవారు కాదు. మత మార్పిడులు ఎంతో సులభంగా చేస్తూ ఉండేవారు. కానీ ఆయన అవతార విశిష్టతే బాహ్యాభ్యంతరాలను అధిగమించి ఆశ్రయించే భక్తులను తరింపజేయడం. మరొక ప్రధాన విషయం చర్చించడానికి ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.
అదేమిటంటే ఒకడు ఏదో దొంగతనం చేసి పారిపోతుంటే జనం వాడిని పట్టుకున్నారు. ఆ దొంగను సరాసరి వాడి తండ్రి దగ్గరకు తీసుకెళ్లి ఆ తండ్రిని కొట్టడం మొదలుపెట్టారు. ఇది సరైన శిక్షేనా? కానే కాదు. ఎవరు తప్పు చేస్తే వాడినే కొట్టాలి. తండ్రి సరిగ్గా పెంచలేదు అంటారేమో. ఎంత చెప్పినా వినని కొడుకును తండ్రిని మాత్రం ఏం చేయగలడు? అలానే ఎవరో కొందరు సాయిబాబా పాదాల దగ్గర శివుడు, వినాయకుడు వంటి విగ్రహాలు పెడితే ఆ పెట్టిన వాడిని వదిలేసి సాయిబాబాను దూషించడం ఎంతవరకు సమంజసం? అలా చేయమని సాయిబాబా ఎన్నడూ చెప్పలేదే. మరి సాయిబాబాను ఎందుకు నిందిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. సాయిబాబా గురించి దుష్ప్రచారం చేసి కొన్ని అర్థం పర్థం లేని మాటలు అంటేనే మన భక్తి విశ్వాసాలు సడలిపోతే ఇక సాయిబాబాకు భక్తులం ఎలా కాగలం ఆలోచించండి. పైగా వాళ్ళు చెప్పే వాటిలో వాస్తవం లేదు అని తేలికగా అర్థమవుతుంది. వాళ్ళు సాయిబాబా గురించి ఏమాత్రమూ తెలుసుకుని ఉండరు. తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉండదు. చెప్పినా వినే ఓపిక ఉండదు. విన్నా ఏవి నమ్మరు. కేవలం సాయిబాబా అంటే ద్వేషంతో అలా వారికి తోచినవి రాస్తుంటారు. వారితో వాదించడం వ్యర్థం. మాటలతోనే ఎవరిని మారరు. అలానే వారి మాటలు మనల్ని మార్చలేవు. మన మాటలతోనూ వారు మారరు. మరి ఇదంతా ఎందుకు దండగా అనిపించవచ్చు. నిజమే, కొందరు సాయి భక్తులు వీళ్ళ రాతలను నమ్మి వాళ్ళు చేస్తున్నది తప్పేమో అని కామెంట్స్లో చెప్పడం గమనించాను. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి దీనిని కూడా పరిశీలించి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు అనే ఆశతో ఇది రాస్తున్నాను. ఇలా రాయిస్తున్నది కూడా సాయిబాబానే అని నా నమ్మకం. తన వాడిని ఎంత దూరంలో ఉన్న పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు తన దగ్గరకు తెచ్చుకుంటాడు కదా సాయి. సద్గురువును ఆశ్రయించినప్పుడు ఎన్నో అవరోధాలు వస్తుంటాయి. ఇంద్రియ చపలత్వం, దుష్ప్రచారాలు సర్వసాధారణం. ఒక రాయి శిల్పంగా రూపొందాలంటే ఎన్నో ఉలిదెబ్బలు భరించాలి. అలాంటిది సద్గురు అనుగ్రహం పొందాలంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సద్గ్రంథ పారాయణలతోనూ, నామస్మరణతోనూ, అనన్య చింతనతోనూ, సత్సంగంతోనూ, భజన సంకీర్తనలతోనూ సంతోషంగా అధిగమించాలి. ఇవి నా పరిమితి మేరకు నేను ఇవ్వగలిగిన వివరణ మాత్రమే. ఇట్లు సాయి సంకల్పం. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. రిప్లై టు వన్ కామెంట్. శంకరుల విషయంలో జరిగినది అని నేను విన్నాను. ఇదే విషయం బుద్ధుని విషయంలోనూ జరిగినది అంటుంటారు. ఎవరి జీవితంలో జరిగినా గురువును అనుసరించాలి కానీ అనుకరించకూడదు అనే విషయం తేట తెల్లం అవుతుంది. ఓం సాయిరాం. సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం. నిజమే. మరి వేదం మొత్తం మీకు తెలుసా? వేదంలో సాయి ప్రస్తావన లేదని మీరు ఎలా చెప్పగలరు? దత్తపీఠం స్థాపించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు సాయిబాబాను దత్తాత్రేయ స్వామి వారి అవతారమే అని నిర్ధారణ చేశారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కూడా సాయిబాబాను దత్తాత్రేయ స్వామి వారి అవతారమే అని నిర్ధారణ చేశారు. అంతెందుకు శ్రీ కుట్టాళ్ళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు శ్రీ సాయిబాబా బీజ మంత్రాలను ఉపదేశిస్తున్నారు. వాటిని పురస్చరణ చేసిన వారిలో కొందరికి సాయిబాబా సాక్షాత్కారం కూడా కలిగిన అనుభవాలు ఉన్నాయి. ఆయనను వెళ్ళి ఎందుకు ఇలా బీజ మంత్రాలను సాయిబాబాకు చేర్చి మంత్రాలను ఇస్తున్నారో ప్రశ్నించండి. వారే మీకు సరైన సమాధానం ఇస్తారు. ముఖ్య గమనిక: షిరిడి సాయిబాబాను దత్తాత్రేయ స్వామి వారి అవతారంగా అంగీకరించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు: 1. శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు. ఆయన తమ శిష్యులైన శ్రీ బివి నరసింహస్వామి అనే వారిని పంపి శ్రీ షిరిడి సాయిబాబా గారి గురించి, ఆయన సమకాలీన భక్తుల అనుభవాల గురించి గ్రంథస్థం చేయమని ఆదేశించారు. 2. బాలా ఉపాసకులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆలయానికి ముహూర్తం నిర్ణయించి విగ్రహ ప్రతిష్ఠ చేసిన వారు. 3. దత్తపీఠం స్థాపించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు శ్రీ షిరిడి సాయిబాబా గారు దత్తావతారం అని ధృవీకరించారు. 4. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 2007, 2014, 2018 సంవత్సరాలలో షిరిడి సాయిబాబా గారి జీవిత చరిత్ర గురించి ప్రవచనం చేసిన ప్రవచన చక్రవర్తి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇప్పటికే చాలాసార్లు షిరిడి సాయిబాబా గారి జీవిత చరిత్ర గురించి ప్రవచనం చేసిన ప్రవచనకారులు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, వీరు కూడా అనేక సార్లు శ్రీ సాయిబాబా గారి జీవిత చరిత్ర గురించిన ప్రవచనాలు చేశారు. వీరే కాకుండా మరెందరో మహాత్ములు సాయిబాబాను అంగీకరించారు. ఇప్పటికీ వారి ప్రవచనాలు యూట్యూబ్లో
లింక్స్లో చూడవచ్చు. ఎవరెన్ని చెప్పినా మాకు మాత్రం సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి అవతారమే. మీ ప్రశ్నలకు ఇవే నా సమాధానాలు. ఇట్లు సాయి సంకల్ప్. భారత్ మాతాకి జై.